కార్తీక పురాణము 8వ అధ్యాయము. శ్రీహరినామస్మరణ సర్వఫలప్రదము. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలిగినదనియు, నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పెదరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఈ సూక్ష్మములలో మోక్షము కనబరిచినందుకు నాకు అమిత ఆశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములు పాటింపక వర్ణశంకరులు, రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించమని ప్రార్థించుచున్నానని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని. దానిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామస అనే ధర్మములు 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయు పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే ననరించిన ధర్మము. ఆ ధర్మం ఎంతయు ఆధిక్యం కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలయు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలు వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముయందు దేవాలయముయందు వేదములను పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుని ఎంత స్వల్పదానము చేసినో, లేక ఆ నదీ తీరమున్న దేవాలయంలో జప తపాదులనొనరించి విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించున్నదే అగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయములో డాంబికాచరణార్థము చేయు ధర్మము. ఆ ధర్మ ఫలము నీయదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మగునట్టు శ్రీమన్నారాయణ నామము చేసినా కానీ, తెలిసి చేసిన కానీ, తెలియక చేసిన కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికి ఒక ఇతిహాసము కలదు. అజామిళుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరం నందు 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమావతి అని వారికి చాలా భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు జడిసిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బారుని అతి గారాభంగా పెంచుచు అజామిళుడని నామకరణం చేసిరి. ఆ బాలుని దినదిన ప్రవర్తమానమగుచు అతి గారాభం వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యము చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటింపక సంచరించుచుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతమును త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకలసాని స్త్రీని వలిచి నిరంతరము నామితోనే కామక్రీడలు తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా? తమ బిడ్డల మీద ఎంత అనురాగం ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపు ఆజ్ఞలతో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామిళుడు కులభ్రష్టుడు కాగా వారి బంధువు అతనిని విడిచిపెట్టెను. అందుకు అజామిళుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున
ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందకు పడి చనిపోయాను. అజామినుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి ఎందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్నో మిన్నో గానక అజామినుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు తేలియాడుచుండెను. వారికి ఇద్దరు కొడుకులు కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను విడువక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కానీ నారాయణను స్మరించిన ఎడల తన పాపం నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామిళుని శరీరం పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర ఆకారంతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామిళుడు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ 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 అనుచునే ప్రాణములు విడిచెను. అజామిళుని నోటి నోట నారాయణ అని శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదే వేళకు దివ్యమంగళకారులు శంఖచక్ర గదాధారులయ్యగు శ్రీమన్నారాయణి దూతలు విమానం ఒకటి అచ్చటకు వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠము తీసుకుని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిళుని విమానం ఎక్కించి తీసుకొని పోచుండగా యమదూతలు, అయ్యా, వీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు, వీనికి నరకమునకు తీసుకుపోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి గాన వానిని మాకు వదలడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. అష్టమ అధ్యాయము. 8వ అధ్యాయము పారాయణము సంపూర్ణము.